ఇవాళ మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కేసీఆర్ కక్కే ఇవాళ గట్టికొచ్చిన పేపర్ల అదో రకంగా చిత్రంగా చూస్తుండగా పేపర్లో పాడైపోను. జర ముసల్తానం ఎక్కువైనట్టుంది, పానం ఆరోగ్యం బాగాలేదా పాడైపోను. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు పోతానంట. ఏం పనికి పోతావా నువ్వు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి దగ్గరికి? గతంలో నువ్వు చక్కగా చేసిన పిల్లగాని అని ఇప్పుడు రాష్ట్రపతికి అడిగిపోతారట. కాళేశ్వరం బనకచర్లపై సుప్రీంకోర్టుకు నువ్వు సుప్రీంకోర్టుకు పో, ఇంకా ఏడుకనవో ప్రపంచం మొత్తం ఏడ తిరిగినా కానీ నీ దగ్గర తప్పెట్టుకొని మాకాడికి వచ్చిన అంటారు పక్క. 14న కరీంనగర్ బీసీ సభపై దృష్టి పెట్టండి. గసలు ముచ్చట గజ్జప్ప రాదు. 14 తారీఖు నాడంట బీసీ సభ పైన మీటింగ్ పెట్టిండట. ఇంకా కేటీఆర్ హరీష్ వినోద్తో భేటీ. జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ చీఫ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. జ్వరం వచ్చినట్టు పాపం, చలికి ఆనగలు కొడుతుండే పాడే ముసులు జోరుగా పెడుతుండే. ఇక ముసలాయన జర ఏజ్ బారైంది కదా, సరే ఆరోగ్యపరంగా నువ్వు వెన్నడుకున్నా కానీ మంచిగా ఉండాలి, నిండా నూరేళ్ళు చల్లగా వరిదిల్లాలి అని మా ఛానల్ తరఫున నా తరఫున కోరుకుంటున్నా. కానీ వెన్నడుకున్నా బాగానే ఉంటావు, ఏం కాదు నీకు. కానీ మస్తు దాఖలు ఉన్నాయి, బొచ్చరి పాయలు ఉన్నాయి, నువ్వే బాగుపడతావు. కానీ అయితే బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్రపతి దగ్గరికి పోతున్నట. ఏమని చెప్తావు? రాష్ట్రపతి గారు, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్లని 36, 37 ఉన్న రిజర్వేషన్లని 23% తీసుకొచ్చిన, పాడై కర్మజాలి తీసుకొచ్చిన, బీసీలకు అన్యాయం చేసిన, అందుకోసమనే నన్ను లోపల వండబెట్టిరు, పామోదులు వండబెట్టిరు. జర్ర మళ్ళా 23 దాన్ని 42% తీసుకపో అని చెప్పొస్తావా? గట్టగట్టి చెప్తా అంటే వాళ్ళన్న సై అంటారు. బీసీలను మొత్తం సర్వనాశనం చేసి మళ్ళీ బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రపతి దగ్గరికి పోతారంట కేసీఆర్. గట్ల ఉంది ఇలా ముచ్చట. అదే చెప్పగా అందశ్రీ సార్ చెప్పింది చూసినావు గప్పట్ల, హంతకులే సంతాప సభ పెడతారని. గట్టినే ఉంది గీన ముచ్చట కూడా. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడొచ్చింది కదా. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుట్ మండలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కార్యాచరణ పైన చర్చించారు. మళ్ళీ ఫామ్ హౌస్కే పోయారు, బయటికి ఏడ ఉండడు, ఫామ్ హౌస్లోనే ఉంటాడు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే పాడై గండం. ఫామ్ హౌస్ గండం ఉంది, ఫామ్ హౌస్లోనే ఉండాలి. మర్యాద రావన్న సినిమాలో సునీల్ లేడు, ఆ సునీల్ ఇల్లు ఇచ్చి పెట్టిపోతే బతకడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. వీళ్ళది కూడా గదే ముచ్చట, ఫామ్ హౌస్లోనే ఉంటాడు. ఫామ్ హౌస్ దాటి కాలవతల పెడితే పాడైపోను, గండం ఉందంట. లేకపోతే బయట తిరుగుగానే మళ్ళీ ఎప్పుడు తిరుగుతాడు బయట అంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక, ఆ ఎలక్షన్లలో మళ్ళీ జనాలు ఏమన్నా ప్రేమ చూపించి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి నేనున్నాను అనుకుంటే మళ్ళీ వస్తాడు. అప్పటిదాకా రాడు. ఇక కేసీఆర్ మనం చూసే కాలం ఏమి లేదు అప్పటిదాకా. ఇవాళ బీసీల మీద నీ కథలేమో గిట్టున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ కథలేమో గట్టున్నాయి. మళ్ళీ పోతే ఆయన వాళ్ళు బీజేపీలు, ఆ బీజేపీ వాళ్ళకి అయితే ఏమన్నా సమాధానం లేనట్టు పాడైపోను. ఎంతసేపటికి మాకు సంబంధం లేనట్టే ఉంది వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళైనా, ఈ బీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, ఎవరైనా కానీ బీసీల నోట్ల మన్ను పోస్తేందుకు ఏక నెంబర్ తయారయ్యారు. ఎందుకు తయారైనా? బీసీలలో ఐక్యత లేదు. బీసీలలో ఐక్యత ఉంటే గీల దగ్గర బీక్ మాంగుతారు. అయ్యాలా ఎవడెవర్రా భయ్ మీరు మాకు ఇస్తారు, మీకు ఏమైకర్రా నాయన రిజర్వేషన్ ఇస్తేందుకు? భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం మొత్తం నడిచేది రాజ్యాంగం మీదనే నడుస్తుంది కదా. మరి ఆ రాజ్యాంగం ప్రకారంగా మా లెక్కలు మాకు ఏమని ఏనాడు అడుగుతారు. కానీ ఆ బీసీలలో ఐక్యత లేదు, మీ ఆటలేమో బాగా తాగుతున్నాయి, పాడైపోను. ఏమంటట్టుంది చెప్పురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఏమో ఏం చేద్దామని ఆయన అంటాడు, ఈయననేమో రాష్ట్రపతి దగ్గరికి పోదామని ఈయన అంటాడు. ఆ బీజేపీలోకేమో అక్కరే లేదు ముచ్చట. ఏమన్నా అంటే వాళ్ళు ఇంకో మతం పేరు చెప్తారు, వాళ్ళదో లెక్క ఉన్నది. వాళ్ళు ఎంతసేపటికి గదే రాజకీయం చేస్తారు. అంత ఇప్పుడు గతంలో ఒకసారి చెప్పిన, తల్లి పిల్లలు ఇద్దరు కలిసి అంటే అల్లుడు కాళ్ళు ఇరగొచ్చిరంట. ఇటు గుంజి అల్లుడు కాళ్ళు ఇరినాక ఏం చేస్తారు? ఇక ఏం చేయలేరు. గట్టినే ఉంది సంగతి. మీ అందరి పొత్తులు కలిసి బీసీలో నాగం చేస్తేందుకు ఏక నెంబర్ తలిగారు. ఈ బీసీలలో కూడా కొంతమంది లీడర్లు, స్వార్థ లీడర్లు చాలా మంది అయ్యారు. ప్రజలేమో కరెక్టే ఉన్నారు. ఎన్నడన్నా ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడేమో అని ఆశ ఉంది. కానీ ఆ ఆశ పాడైపోయిన ఎన్నడుకున్న అడి ఆశలు అవుతట్టున్నాయి. ఆ బీసీని ముఖ్యమంత్రి అయ్యనిచ్చే కాలం లేదు,
స్థానిక ఎలక్షన్లలో బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగా సర్పంచ్ పదవులో ఎంపీడీసీ పదవులో జడ్పీడీసీ పదవులో ఏమైనా కట్టిన చైర్మన్ పదవులు వస్తాయేమనుకుని ఆస్తోటి ఉన్నారు కానీ అది అయ్యే కాలం లేదు. ఇక చివరికి వస్తారు కల్లా ఎవరు వెనకటంటే మునుపటాడే అని మళ్ళీ పాత లెక్కనే చేస్తట్టు కొడుతుంది. అవునా కాదా ప్రజలారా చెప్పురి ఉంటా. మరి కేసీఆర్ అంట రాష్ట్రపతి దగ్గర పోతున్నాడు, ఏం పని పోతున్నాడు మరి? బీసీలకు గతంలో బాగా చేసిపోయాడు,